తిరుపతి లడ్డు. తిరుమల శ్రీవారి లడ్డూకి 308 ఏళ్ళు పూర్తయ్యాయి. ప్రసాదం వెనుక అసలు కథ ఏంటో తెలుసా మీకు? శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల తరలి వస్తూ ఉంటారు. వెంకన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం ఖచ్చితంగా ఆ స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తారు. వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. అలాంటి లడ్డూ ప్రసాదం ఏకంగా 308 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 2014లో స్వామివారి లడ్డూ ప్రసాదానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ నుంచి గుర్తింపు కూడా వచ్చింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు తిరుమల వచ్చే యాత్రికులు శ్రీనివాసుడి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి ఎంత ఆనందిస్తారో, శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి కూడా అంతే గొప్ప అనుభూతికి లోనవుతూ ఉంటారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏడుకొండల వాడి భక్తుల మనసులో ప్రత్యేక స్థానం ఉంది. ఏడుకొండలు ఎక్కి వెంకన్నను దర్శించుకున్నంత పుణ్యం తిరుపతి లడ్డూని తింటే వస్తుందనే నమ్మకం తెలుగు ప్రజల్లో ఎక్కువ. తిరుమల వెంకన్న కోరిన కోరికలు తీర్చే దేవదేవుడని, తమ కష్టాలను తొలగించే దివ్య పురుషుడని భక్తుల విశ్వాసం. అందుకే నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. అలా తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి ప్రసాదమైన లడ్డూను తమతో పాటు ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. ఈ లడ్డూను తమ ఇంటిలో భక్తి శ్రద్ధలతో పూజించి ఆత్మీయులకు పంచిపెడుతూ ఉంటారు. అంతటి విశిష్టత ఉన్న తిరుపతి లడ్డు ఇప్పుడు 300 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆలయ పోటులో ప్రత్యేకంగా తయారయ్యే ఈ లడ్డూలను స్వామివారి ప్రసాదంగా పంపిణీ చేయడం ప్రారంభించి ఇప్పటికీ 308 ఏళ్ళు పూర్తయ్యాయి. 1715 ఆగస్టు 2న తొలిసారిగా లడ్డూను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాలానుగుణంగా పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో రోజుకు దాదాపు 3,20,000 లడ్డూలను టీటీడీ తయారు చేస్తుంది. ఇంతటి ప్రాధాన్యత గల తిరుపతి లడ్డూకు పేటెంట్, ట్రేడ్ మార్కు కూడా ఉన్నాయి. 2014లో తిరుపతి లడ్డూకు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ గుర్తింపు కూడా లభించింది. ఆ విధంగా తరాలు మారుతున్న తరగని రుచితో హిందువుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఈ లడ్డు. లడ్డు ఒక్కటే కాదు, తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాలకి పెద్ద చరిత్రే ఉంది. సుప్రభాత సమయంలో స్వామివారికి వెన్నతో మొదలుపెట్టి లడ్డు, వడ, పొంగలి, దద్దోజనం, పులిహోర, వడపప్పు ఇలా రకరకాల నైవేద్యాలను నివేదిస్తారు. తిరుమల లడ్డూకు ఏకంగా 308 ఏళ్ళ చరిత్ర ఉందంటేనే కాస్త ఆశ్చర్యంగా ఉందనే చెప్పాలి. తిరుపతి వెంకటేశ్వర స్వామికి ప్రసాదాలన్నింటిలోనూ ప్రధానమైనది మాత్రం లడ్డూనే. ఎందుకంటే దీని రుచి, వాసన ప్రపంచంలో ఏ లడ్డూకు ఉండదు. అందుకే ఈ లడ్డూకు జియోగ్రాఫికల్ పేటెంట్ కూడా లభించింది. అంటే దీని తయారీని ఎవరూ అనుకరించకూడదు అని అర్థం. భక్తులు భక్తి శ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలి స్థానం. తిరుమల ఆలయంలో ప్రసాదంలో 15వ శతాబ్ది నుండి 20వ శతాబ్ది తొలినాళ్ల వరకు ఇప్పుడు లడ్డూకి ఉన్న స్థానం వడకు ఉండేది. అప్పట్లో శ్రీవారికి నైవేద్య వేళలు ఖరారు చేశారు. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండ మీద భోజన సదుపాయాలు ఉండేవి కాదు.
ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు తిరుమల తిరుపతి నిర్వహణ చూసే రోజుల్లో 19వ శతాబ్దం మధ్యభాగంలో తీపి బూందీ ప్రవేశపెట్టారు. 1940 నాటికి అదే లడ్డూగా మారింది. క్రమేపీ వడ స్థానాన్ని లడ్డూ సంపాదించుకుంది. ఇప్పుడు లడ్డూకి చాలా డిమాండ్ ఉంది. తిరుపతి లడ్డూ పేరుతో ఇండియన్ స్టాంప్ కూడా ఉంది. లడ్డూ తయారీ కోసం ప్రత్యేక పద్ధతులను పాటిస్తారు. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగపిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండుద్రాక్ష, యాలకులు, జీడిపప్పు, కర్పూరం మొదలైన పదార్థాలని ఉపయోగిస్తారు. సంస్కృతంలో లడ్డూకము, లాడుకము, లట్టికము అని, తెలుగులో లడ్డుకము, లడ్డువము, లడ్వము అని, తమిళంలో ఇలట్టు, లట్టు, లట్టుక, లడ్డుక, లాటు అని పిలుస్తారు. 12వ శతాబ్దం మానసోల్లాస గ్రంథంలో దీని ప్రస్తావన ఉంది. హిబ్రూ భాషలో లడ్ అనే పదం దీనికి సమానార్థకంగా చెప్తారు. లడ్ అంటే ముద్దగా చేయడం అని అర్థం. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని తిరుప్పొంగం అనేవారు. తర్వాత సుఖీయం. శాలివాహన శకం 1455లో అప్పం. వడ శాలివాహన శకం 1460లో. అతిరసం శాలివాహన శకం 1468లో. మనోహర పడి శాలివాహన శకం 1547లో ఈ ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ తప్ప మిగతావేవి ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు. దూర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు అనువుగా ఉన్న వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా 1803 నుంచి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. నాటి నుండి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపి ప్రసాదంగా ప్రారంభమైందని చరిత్ర. ఇలా అనేక విధాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది. శాలివాహన శకం 1536లో తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు తిరుమలలో శ్రీవారికి శ్రీదేవి భూదేవులతో కళ్యాణోత్సవం ప్రవేశపెట్టించారని ప్రతీతి. ఆధునిక కాలంలో స్వామికి నిత్య కళ్యాణం చేస్తున్నారు. పెళ్ళిళ్ళలో బూందీ లడ్డు తెలుగుంటి సంస్కృతి కాబట్టి నిత్య కళ్యాణం సమయంలో కళ్యాణం చేయించిన వారికి బూందీ లడ్డు ఉచితంగా ఇవ్వడం ఆచారమైంది. ఒకప్పుడు బియ్యం పిండితో చేసిన లడ్డూ ప్రసాదాన్నే తిరుమలకు వచ్చిన భక్తులకు శ్రీవారి ప్రసాదంగా అందించేవారట. బియ్యం పిండి, బెల్లం కలిపి కట్టిన ఈ లడ్డూలను మనోహరాలని పిలిచేవారు. కర్ణాటకలో ఎల్కోటే దేవాలయంలో మనోహరం ప్రసాదాన్నే పెడతారు. మధుర మీనాక్షి దేవాలయంలో బియ్యం పిండి, మినప్పిండి, పెసరపిండి కలిపి లావు కారపూస వండి దాన్ని చిన్న ముక్కలుగా విరిచి బెల్లం పాకంలో వేసి ఉండకట్టి నైవేద్యం పెడతారు. దీన్ని మనోహరం అంటారు. మన మిఠాయి లడ్డు ఇలాంటిదే. మనోహరాల గురించి హంస వింశతి కావ్యంలో కూడా ప్రస్తావన ఉంది. అంటే 350 ఏళ్ల క్రితం వరకు మనోహరం ఒక ప్రసిద్ధమైన తీపి వంటకం. రకాలు. ఆస్థానం లడ్డు. ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. లడ్డూ రకాలు. ఆస్థానం లడ్డు. ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు. దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంతమామిడి పప్పు, కుంకుమ పువ్వుతో ప్రత్యేకంగా తయారు చేస్తారు. వీటిని ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా మాత్రమే తయారు చేస్తారు. ప్రత్యేక అతిథులకు మాత్రమే
వీటిని అందజేస్తారు. కళ్యాణం లడ్డు. కళ్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు భక్తులకు కళ్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు. ప్రోక్తం లడ్డు. వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు. తిరుమల ఆలయంలో మూలమూర్తి కొలువుదీరి ఉండే గర్భాలయానికి శ్రీవారి పోటు వంటశాలకు ముందు బకుళమాత విగ్రహం నెలకొల్పారు. వాస్తు ప్రకారం ఆగ్నేయంగా ఆలయంలో నిర్మించిన చోట పోటు ప్రసాదాలు తయారు చేస్తారు. ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి బకుళమాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఆమె ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. వడలు మొదలైన పనియారాలు ఆలయంలో సంపంగి ప్రకారం ఉత్తర భాగాన తయారు చేస్తారు. ఇది కూడా తల్లికి చూపించాకే స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీవారి ఆలయంలో లడ్డూల తయారీకి వాడవలసిన సరుకుల మోతాదును దిట్టం అంటారు. దీనిని తొలిసారిగా టీటీడీ పాలక మండలి 1950లో నిర్ణయించింది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు. దీనినే పడితరం దిట్టం స్కేల్ అని పిలుస్తున్నారు. పడి అంటే 51 వస్తువులు. పడికి కావలసిన వస్తువుల దిట్టం ఉంటుంది. ఆ ప్రకారం ఉగ్రాణం అంటే శ్రీవారి స్టోర్ నుంచి వస్తువులు ఇస్తారు. దీని ప్రకారం 5100 లడ్డూలు మాత్రమే తయారు చేయడానికి ఇన్నేసి కిలోల ప్రకారం దిట్టాన్ని అనుసరిస్తారు. 1940 ప్రాంతంలో కళ్యాణోత్సవాలు మొదలైనప్పుడు మనం ఇప్పుడు చూసే లడ్డూ తయారీ మొదలైంది. దీన్ని తయారు చేయడానికి ప్రత్యేక పద్ధతి అంటూ ఒకటి ఉంది. లడ్డూ తయారు చేయడానికి వాడే సరుకుల మొత్తాన్ని దిట్టం అని పిలుస్తారు. దిట్టం స్కేల్ను 1950లో మొదటగా రూపొందించగా భక్తుల తాకిడిని బట్టి దీన్ని 2001లో సవరించారు. ఇప్పుడు ఈ స్కేల్ ప్రకారమే లడ్డూలను తయారు చేస్తున్నారు. వారి లడ్డూ తయారీలో వాడే దిట్టంలో వాడే సరుకులు దీని ప్రకారం 2100 లడ్డూల తయారీకి 803 కేజీల సరుకులు వినియోగిస్తారు. 2000 ఆవు నెయ్యి 165 కిలోలు, శనగపిండి 180 కిలోలు, చక్కెర 400 కిలోలు, 4 కిలోలు, ఎండు ద్రాక్ష 16 కిలోలు, కలకండ 8 కిలోలు, ముంత మామిడి పప్పు 30 కిలోలు. ఈ మిశ్రమంలో సుమారు 5100 లడ్డూలు తయారవుతాయి. శ్రీవారి ఆలయం ఆగ్నేయ దిక్కులో ఉన్న వంటశాలలో సుమారు 15,000 వరకు లడ్డూలు తయారవుతాయి. తొలి రోజుల్లో లడ్డూలను కట్టెల పొయ్యి మీద తయారు చేసేవారు. 1984లో గ్యాస్ పొయ్యిలు అమర్చారు. తరువాత యంత్రాలను కూడా ప్రవేశపెట్టారు. తయారీ కోసం వాడే సరుకులను తీసుకెళ్లేందుకు, తయారైన లడ్డూలను తీసుకెళ్లేందుకు పోటులో 3 కన్వేయర్ బెల్ట్లను ఏర్పాటు చేశారు. తిరుమలలో లడ్డూ తయారీ కోసం పోటు అనే వంటశాల ఉంది. ఇక్కడ అత్యాధునికమైన వంట సామాగ్రి సహాయంతో రోజు ఇళ్లలో, అంగట్లో తయారు చేసే లడ్డూల రకాలు బూందీ లడ్డు, రవ్వ లడ్డు, తొక్కుడు లడ్డు, బెల్లం లడ్డు, బందర్ లడ్డు. 8 లక్షల లడ్డూలు తయారు చేసే సామర్థ్యం పోటుకు ఉంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.